హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం సార్. ఈ రెండు రాష్ట్రాల్లో వివిధ పోటీ పరీక్షలు రాయబోతున్న విద్యార్థులందరికీ మా ప్లాటో యాజమాన్యం మీకు అందిస్తున్న కరెంట్ అఫైర్స్ సార్. ఈ పోటీ పరీక్షల్లో కరెంట్ అఫైర్స్ లేని పేపర్ ఏ పేపర్ ఉండదు సార్. అందుకే ప్రతి కాంపిటేటివ్లో కరెంట్ అఫైర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ సార్. ఈ రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ఈ పోటీ పరీక్షల్లో జనరల్ స్టడీస్లో క్లిష్టమైన సబ్జెక్ట్ ఒక కరెంట్ అఫైర్స్ ఎక్కడి నుంచి ఏ బీట్ ఆడతాడో ఎలా ఆడతాడో చెప్పలేం. కాబట్టి అందుకే విద్యార్థులకి అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో మా ప్లాటో యాజమాన్యం మేము ఈరోజు మీ ముందుకు వస్తున్న సంఘటన సార్. అందుకే మా ప్లాటో డైలీ కరెంట్ అఫైర్స్ను షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి, చెప్పండి. ఈ పోటీ పరీక్షల్లో ప్రతి బిట్ కూడా చాలా చాలా ఇంపార్టెంటు. మీరు ప్లే స్టోర్కి వెళ్ళి ప్లాటో ఆన్లైన్ యాప్ను మీరు అక్కడ రిజిస్టర్ చేసుకోండి. అంటే మరి కావాల్సిన అన్ని రకాల క్లాసులు కూడా మీకు లభిస్తాయి. చూడండి సార్, అంటే టాప్ అంటే లెక్చరర్స్ యొక్క బృందం అందించిన క్లాసెస్ మొత్తం కూడా మీకు దొరుకుతాయి. కాబట్టి బాగా ప్రిపేర్ కాండి సార్. రేపటి కాంపిటేటివ్లో చాలా వరకు కూడా ఈ క్లాసెస్ ఉపయోగపడే అవకాశం ఉంటుంది సార్. వచ్చేసి ఓకే సార్. 2020 సంవత్సరం డిసెంబర్ 3 నాడు సిడ్నీ కేంద్రంగా ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్ సైన్స్ అండ్ పీస్ సంస్థ ప్రకటించిన గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ ప్రభావం సార్. ఇక్కడ ప్రపంచంలో అత్యధికంగా ఒక టెర్రరిజం ప్రభావాన్ని ఏ దేశంలో అత్యధికంగా టెర్రరిజం ప్రభావంతో అక్కడ ప్రజలు ఆర్థికంగా నష్టపోతున్నారో ఒక జాబితాను ప్రకటించడం జరిగింది సార్. ఈ ప్రపంచంలో అత్యధికంగా ఒక టెర్రరిజం ప్రభావానికి గురవుతున్న కంట్రీ అంటే ఆఫ్ఘనిస్తాన్ ఫస్ట్ ప్లేస్లో ఉన్న కంట్రీ సార్. రెండవ దేశం అంటే వచ్చేసి అది ఇరాన్ కంట్రీ సార్ రెండవది. మూడో కంట్రీ నైజీరియా సార్. ఇక్కడ భారతదేశం 8వ స్థానం సార్. ఈ ప్రపంచంలో అత్యధికంగా గ్లోబల్ టెర్రరిజం ఉగ్రవాద కార్యకలాపాలకు అత్యధికంగా దాడులకు పాల్పడుతుంది ఎక్కడ సార్ అంటే ఏ దేశం అంటే ఉగ్రవాదుల దాడుల్లో సతమతమైపోతుంది. ఆ దేశం ఎలాంటి అభివృద్ధి ఫలాలు లేకుండా ముందుకు వెళ్ళిపోతుందంటే వచ్చేసి ఇక్కడ సార్. అనుక్షణం కూడా ఉగ్రవాద సంస్థలతో పోరాడుతూ ఇబ్బందులు పడుతున్న దేశాల్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్న కంట్రీ అంటే అది ఆఫ్ఘనిస్తాన్ కంట్రీ సార్. రెండవ దేశం ఇరాన్ కంట్రీ సార్. మూడోది నైజీరియా సార్. ఏడోది పాకిస్తాన్ సార్. ఒక గ్లోబల్ టెర్రరిజం జాబితాలో ఇండియా 8th ప్లేస్లో ఉన్న సంఘటన సార్ వచ్చేసి ఇక్కడ. మరి ముఖ్యంగా సార్ ఎలాంటి గ్లోబల్ టెర్రరిజం తక్కువ ప్రభావం చూపే దేశాలు, అసలు గ్లోబల్ టెర్రరిజం ప్రభావంతో సంబంధం లేని హ్యాపీనెస్ కంట్రీ సార్. ఇక్కడ 135వ స్థానంలో ఉన్న దేశం భూటాన్ కంట్రీ సార్. నో టెర్రరిజం ప్రభావం సార్. అసలు టెర్రరిజం ప్రభావమే కంటికి ఇక్కడ కనిపించదు సార్. భూటాన్లో 134వ దేశం సార్. ఉజ్బెకిస్తాన్ 133వ దేశం సార్. ఖతార్ కంట్రీ. ఒకటే బిట్ సార్. ఇక్కడ ఈ ప్రపంచంలో అత్యధికంగా ఒక టెర్రరిజం ప్రభావానికి ఒక ఉగ్రవాద సంస్థల దాడులకి బలవుతున్న కంట్రీస్లో ఫస్ట్ ఉన్న కంట్రీ అంటే ఆఫ్ఘనిస్తాన్ సార్. సెకండ్ అంటే ఇరాన్ సార్. థర్డ్ అంటే నైజీరియా. ఇండియా 8వ స్థానం సార్.
ఫస్ట్ ప్లేస్లో ఉన్న కంట్రీ అంటే ఆఫ్ఘనిస్తాన్ సార్. ఈ ప్రపంచంలో ఎలాంటి ఉగ్రవాదం యొక్క దాడులు కూడా లేని ప్రాంతం, హ్యాపీనెస్గా ఉన్న ఉగ్రవాదుల యొక్క కంటికి కనిపించని ప్రాంతాలంటే ఒకటి భూటాన్ కంట్రీ సార్. తర్వాత ఉన్న కంట్రీ వచ్చేసి మనకు అది ఉజ్బెకిస్తాన్. తర్వాత ఉన్న కంట్రీ వచ్చేసి ఇక్కడ సార్ అంటే ఖతార్ కంట్రీ సార్. ఇక్కడ రేపు పోటీ పరీక్షలు అడుగుతాడు సార్. ఒక 2020 సంవత్సరానికి ఒక ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ సైన్స్ పీస్ సంస్థ సిడ్నీ కేంద్రంగా ప్రపంచంలో అత్యధికంగా ఉగ్రవాద ప్రమాదానికి గురవుతున్న దేశాల జాబితాలో ఇండియా స్థానం ఎంత, చివరిదేది, ఫస్ట్దేది, ఈ టైపులు రేపు పోటీ పరీక్షలు అడిగే అవకాశం ఉంటుంది సార్. ఇక్కడి నుంచి మాత్రం ఇక్కడ. అదేవిధంగా సార్ ఒక డిసెంబర్ 3వ తేదీ సార్ అంతర్జాతీయ వికలాంగుల రోజు సార్ వచ్చేసింది. ఈరోజు థీమ్ సార్ ఇక్కడ వికలాంగుల అంటే వైకల్పాలు అంటే వికలాంగుల వైకల్యపాలు కనిపించవు అనే అంశానికి ప్రాధాన్యత ఇచ్చారు సార్. ఒక 1992 నుండి సరే డిసెంబర్ 1992 నుండి ఒక డిసెంబర్ 3ను అంతర్జాతీయ వికలాంగుల రోజుగా యుఎన్ఓ గుర్తించింది సార్ వచ్చేసి ఇక్కడ. అదేవిధంగా సార్ ప్రధానంగా దీనితో పాటు సార్ వరల్డ్ వ్యాప్తంగా 1 బిలియన్ వికలాంగులు ఉన్నారు సార్. మరి ముఖ్యంగా వచ్చేసి ఈరోజు డిసెంబర్ 3వ తేదీ సార్ అంతర్జాతీయ వికలాంగుల రోజు. వికలాంగుల కావాల్సిన అన్ని రకాల యొక్క హక్కులు కల్పించాలి, ప్రతి దాంట్లో కూడా రిజర్వేషన్ సౌకర్యాన్ని కూడా కల్పించాలని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాలు కూడా వికలాంగుల సంక్షేమం కోసం అనేకమైన యొక్క కార్యక్రమాలు కూడా ప్రారంభిస్తున్న యొక్క సంఘటన సార్ వచ్చేసి ఇక్కడ. మరి పోటీ పరీక్షలు అడిగితే సార్ 2020 సంవత్సరం డిసెంబర్ 3 అంతర్జాతీయ వికలాంగుల రోజు యొక్క థీమ్ పేరు ఏమిటి? డిసెంబర్ 3ను అంతర్జాతీయ వికలాంగుల రోజుగా ఏ ఇయర్ నుండి యుఎన్ఓ గుర్తించింది. ఈ టైపుల రేపు పోటీ పరీక్షలు అడిగే యొక్క అవకాశం ఉంటుంది సార్. అదేవిధంగా సార్ ఒక భారత్ నుండి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి వికలాంగురాలు అరుణిమ సిన్హా సరిమే ఉత్తరాఖండ్ రాష్ట్రం సార్ ఈమెది. అదేవిధంగా సార్ ప్రధానంగా వచ్చేసి ఈరోజు వికలాంగులు ఉన్న టాలెంట్ను బయట తీయడం కోసం పారా ఒలింపిక్స్ అని, పారా ఆసియా క్రీడలు, పారా కామన్వెల్త్ గేమ్స్, ఈ కామన్వెల్త్ గేమ్స్ కూడా నిర్వహిస్తున్నాడు సార్. వికలాంగులు ఉన్న యొక్క టాలెంట్ను వెలికి తీయడం కోసం వచ్చేసి ఒక ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి భారతీయురాలు, తొలి వికలాంగురాలు, తొలి భారతీయురాలంటే
బచంద్రి పాల్. తొలి భారతీయ వికలాంగురాలంటే అరుణిమ సిన్హా సార్, ఒక పద్మభూషణ్ అవార్డు గ్రహీత. ఈమె ఉత్తరప్రదేశ్ నుండి పంజాబ్లో ఫుట్బాల్ మ్యాచ్ ఆడడానికి వస్తున్నప్పుడు కొద్దిమంది దుండుగులు రైలు నుంచి కింది తోసేశారు. ఆ మూమెంట్లో కాలు కూడా పూర్తిగా పోగొట్టుకుంది. అయినా కూడా మనోధైర్యంతో వెళ్ళి ఒక ఎవరెస్ట్ శిఖరాన్ని కూడా అధిరోహించిన సంఘటన సార్ వచ్చేసి ఈమె. సార్, ఒక 2020 సంవత్సరము డిసెంబర్ 3 నాడు మరణించిన ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు సార్ వాలేరా గిస్కార్డ్ ఎస్టైన్. ఇతను 48 ఏళ్ల వయసులోనే ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ఎన్నికైనారు సార్. ఇతను 1974 నుండి 1981 వరకు ఫ్రాన్స్ అధ్యక్షుడిగా పనిచేశారు సార్. ఇతను అంటే ఓటు హక్కును సార్ ఇక్కడ తగ్గించిన అధ్యక్షుడు సార్. ఇతను ఒక ఫ్రాన్స్ దేశంలో నూతనమైన యొక్క రీఫార్మ్స్ తీసుకొచ్చిన యొక్క మొట్టమొదటి అధ్యక్షుడు సార్. ఇతను కరోనా వైరస్ వల్ల మరణించారు సార్. ఒక వివాహ వయసును 21 years నుండి 18 years తగ్గించిన యొక్క అధ్యక్షుడు ఇతనే. ఒక ఓటు హక్కును 21 years నుండి 18 years తగ్గించిన యొక్క ప్రెసిడెంట్ కూడా ఇతనే సార్. ఒక ఫ్రాన్స్ దేశంలో మహిళల హక్కుల కోసం, మహిళల అభివృద్ధి కోసం అనేకమైన రీఫార్మ్స్ కూడా తీసుకొచ్చిన వ్యక్తి ఫ్రాన్స్ అధ్యక్షుడు సార్. 7 ఏళ్ల పాటు ఫ్రాన్స్ కంట్రీకి ప్రెసిడెంట్గా పనిచేస్తున్న వ్యక్తి సార్. ఇతను వచ్చేసి ఇక్కడ రేపు పోటీ పరీక్షలు అడగబోతున్న బిడ్డ సార్. 2020 సంవత్సరం డిసెంబర్ 3 నాడు మరణించిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎవరు? వాలేర్ గిస్కార్డ్ ఎస్టైన్ డిసెంబర్ 3 నాడు మరణించారు. ఈయన ఏ దేశం యొక్క మాజీ అధ్యక్షుడు? ఈ టైపులు రేపు పోటీ పరీక్షలు అడిగే అవకాశం ఉంటుంది సార్. లేదా ఫ్రాన్స్కి ఎవరు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు వివాహ వయసు తగ్గించారు, ఫ్రాన్స్కి ఎవరు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఓటు హక్కును వినియోగించుకునే హక్కును తగ్గించారు. ఇలా రేపు పోటీ పరీక్షలు అడిగే అవకాశం ఉంటుంది సార్. ఏ టైపులో ఏ రకంగా బిట్టు అడిగినా కూడా సార్ మీరు క్యాచ్ చేయాలి. ఈసారి ఒక ఆఫీసర్గా తిరిగి వెళ్ళాలి. 600 ఒక విజేతగా మీరు నిలబడాలి. ఈసారి సమయం అంటే ఈ సమయం పోతే తిరిగి రాదు సార్. ఇది కీలకమైన యొక్క దశలో ఉన్నాం సార్. ఎందుకంటే రేపు జనవరిలోనే ఇయర్ క్యాలెండర్ వస్తుంది. అన్ని రకాల యొక్క నోటిఫికేషన్లు ఏపీలో వస్తున్నాయి. త్వరలో తెలంగాణ కూడా రావచ్చు. కాబట్టి ఈ అవకాశం మీరు మిస్ చేసుకోవచ్చు సార్. ఈసారి నువ్వు ఒక విజేతగా నిలబడాలి. ఈసారి నువ్వు విజేతగా ఉండాలి. ఈ పోటీ పరీక్షల్లో ఒక విజేతగా ఉండాలి సార్. అక్కడ 600 ఒక ఆఫీసర్గా మీరు తిరిగి వెళ్ళిపోవాలి సార్. ఓకే, మరి అదేవిధంగా సార్ ఒక 2020 సంవత్సరం సార్ ప్రధానంగా 2020 డిసెంబర్ 3 నాడు మీర్ జఫరుల్లా ఖాన్ జమాలి పాకిస్తాన్ మాజీ ప్రధాని అనారోగ్యం కారణంగా మరణించారు సార్. ఇతను
ఒక 2002 నుండి 2004 వరకు జస్ట్ కొన్ని రోజులు మాత్రమే రోజుల పాటు ప్రధానిగా ఉన్నారు సార్. ఒక పర్వేజ్ ముషర్రఫ్ సార్ ఇక్కడ 1999లో అక్టోబర్ 12వ తేదీన నవాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని కూలదోసి ఒక సైనిక పరిపాలన కొనసాగింది అక్కడ కొన్ని రోజుల పాటు పర్వేజ్ ముషర్రఫ్ నాయకత్వంలో. ఆ తర్వాత పర్వేజ్ ముషర్రఫ్ ఈయన పాకిస్తాన్కు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయన కాలంలో ఈయన ప్రధానిగా పనిచేయడం జరిగింది సార్. అనారోగ్యం కారణం వల్ల మరణించిన యొక్క పర్సన్ సార్ వచ్చేసి ఇతను ఇక్కడ. ఈరోజు సార్ పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యొక్క వ్యవసాయ సంస్కరణలకు వ్యతిరేకంగా ఈ దేశంలో తొలిసారిగా శాసనసభ తీర్మానం చేసిన మొట్టమొదటి రాష్ట్రం అంటే సార్ అది ఏ రాష్ట్రం అంటే పంజాబ్ సార్. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ సంస్కరణల్ని అమలు పరిచిన రాష్ట్రం అంటే అది హర్యానా రాష్ట్రం సార్. ఇక్కడ ఒక కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యొక్క వ్యవసాయ సంస్కరణలు అనేవి రైతులకి ఇవి అందుబాటులో లేవు, రైతు బాగు చేసే విధంగా లేవు, రైతును దోచుకునే విధంగా ఈ సంస్కరణలు ఉన్నాయి అని చెప్పి అంటే ఎన్డీఏ కూటమిలో ఉన్న పార్టీ అకాలీదళ్ శిరోమణి పార్టీ. ఈ అకాలీదళ్ శిరోమణి పార్టీ కూడా బయటికి రావడం జరిగింది. ఆ పార్టీ తరఫున ఎన్డీఏ కూటమిలో మంత్రిగా ఉన్న వ్యక్తి హర్సిమ్రత్ కౌర్ బాదల్ ఈమె కూడా బయటికి అంటే మంత్రిగా రాజీనామా చేయడం జరిగింది సార్. ఇక్కడ వచ్చేసారి ఇప్పుడు పెద్ద ఎత్తున ఢిల్లీ, హర్యానా, ఇక్కడ పంజాబ్లో రైతులు పెద్ద ఎత్తున తిండి లేక అంటే రైతుల హక్కులు కాపాడండి, రైతు తెచ్చిన చట్టాలని వెనుకకు తీసుకోండి అని చెప్పి ఇలా పెద్ద ఎత్తున రైతాంగం మొత్తం కూడా అక్కడ నార్త్ ఇండియాలో ఉద్యమిస్తుంటే కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో కూడా ఈయన మద్దతు ప్రకటించిన యొక్క సంఘటన సార్. ఈరోజు రైతుల యొక్క ఉద్యమానికి మద్దతుగా అంటే పంజాబ్ యొక్క మాజీ వచ్చేసి సీఎం అకాలీదళ్ పార్టీ యొక్క నాయకుడు సరైన ఎవరంటే 2020 సంవత్సరం డిసెంబర్ 3 నాడు శిరోమణి అకాలీదళ్ పార్టీ నాయకుడు ప్రకాష్ సింగ్ బాదల్ గతంలో కేంద్ర ప్రభుత్వం నుండి స్వీకరించిన పద్మ విభూషణ్ అవార్డును వెనుకకు ఇచ్చారు సార్. ఇక్కడ ఈయన మద్దతుగా వచ్చేసి ఇక్కడ సార్ ప్రధానంగా ప్రకాష్ సింగ్ బాదల్ పంజాబ్ యొక్క మాజీ సీఎం. ఈ దేశంలో భారతరత్న అవార్డు తర్వాత రెండవ అత్యున్నతమైన అవార్డు పద్మ విభూషణ్. ఈరోజు ఈ పద్మ విభూషణ్ అవార్డును రైతులకు మద్దతుగా కేంద్ర రాష్ట్రపతికి లేఖ రాస్తూ వెనకకి ఇవ్వడం జరిగింది సార్. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో విజ్ఞాన్ భవన్లో 40 మంది రైతు నేతలతో చర్చలు నిర్వహించారు. ఈ చర్చల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇస్తున్న కాఫీ టీ, ఆ చర్చలో పాల్గొన్న రైతులకి కాఫీ టీ కానీ ఫుడ్ అరేంజ్ చేసినా కూడా ఎలాంటిది మాకొద్దు, మా ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న భోజనం మాత్రమే తింటామని చెప్పి ఇవాళ వచ్చేసి అక్కడ రైతులు ఆ విధంగా కూడా నిరసన వ్యక్తం చేస్తున్న సంఘటన సార్. రేపు పోటీ పరీక్షల్లో కరెంట్ అఫైర్స్ పరంగా ప్రధానంగా అడగబోతున్న బిడ్ సార్ 2015 అంటే 2020 సంవత్సరము డిసెంబర్ 3 నాడు కేంద్ర ప్రభుత్వం అక్కడ అంటే ఇచ్చిన పద్మ డిసెంబర్
3వ తేదీ నాడు రైతులకు మద్దతుగా గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ విభూషణ్ అవార్డును వెనకకిచ్చిన యొక్క వ్యక్తి ఎవరైనా, మరి ఈ మధ్యన వార్తలకు వస్తున్న ప్రకాష్ సింగ్ బాదల్ ముఖ్య ఉద్దేశం ఏంది? ఈ విధంగా రేపు పోటీ పరీక్షలు అడిగే యొక్క అవకాశం ఉంటుంది సార్ మనకు వచ్చేసి ఇక్కడ. అదేవిధంగా సార్ ఒక 2020 సంవత్సరము డిసెంబర్ 3వ తేదీ సార్, ఇక్కడ డిసెంబర్ 3 నాడు బోర్డర్స్ రోడ్ ఫోర్స్ సంస్థకు 27వ డైరెక్టర్ జనరల్గా రాజీవ్ చౌదరి నియమితులు కావడం జరిగింది సార్. ఇక్కడ ఇతని కన్నా ముందు హర్పాల్ సింగ్ ఉండే సార్. హర్పాల్ సింగ్ స్థానంలో బాధ్యతలు స్వీకరించారు సార్. ఒక 1960 మే 7 నాడు ఈ బోర్డర్స్ రోడ్ ఫోర్స్ సంస్థను స్థాపించారు సార్. ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉన్న సార్. వచ్చేసి మనకు పోటీ పరీక్షలు సార్ ఇక్కడ సిఆర్పిఎఫ్ కానీ, బిఎస్ఎఫ్ కానీ, ఆర్పిఎఫ్ కానీ, ఎన్ఎస్జి కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ, నేవీ కానీ, ఆర్మీ కానీ, ఇండో టిబెట్ ఫోర్స్ కానీ, బోర్డర్స్ రోడ్ ఫోర్స్ సంస్థ వ్యవస్థ అంటే ఈ డైరెక్టర్ జనరల్ గురించి ఏదో ఒక బిట్ కంపల్సరీ అడిగే అవకాశం ఉంటుంది సార్. రేపు పోటీ పరీక్షలు అడుగుతాడు సార్. 2020 సంవత్సరం డిసెంబర్లో ఏ సంస్థ ఏర్పడి 56 ఏళ్ళు పూర్తయింది? లేదా ఈ మధ్యన వార్తలకు వస్తున్న రాజీవ్ చౌదరి ఏ సంస్థ డైరెక్టర్ జనరల్ అయినా? రాజీవ్ చౌదరి బోర్డర్స్ రోడ్ ఫోర్స్ సంస్థకినా ఎన్నవ డైరెక్టర్ జనరల్గా బాధ్యతలు స్వీకరించారు. ఈ టైపులు రేపు పోటీ పరీక్షలు అడిగే అవకాశం ఉంటుంది సార్. ఇక్కడ వచ్చేసి అదేవిధంగా సార్ ఒక 2020 సంవత్సరము డిసెంబర్ 3 నాడు కేంద్ర హోంశాఖ, ఈ కేంద్ర హోంశాఖ రేపు ఎస్ఐ కానిస్టేబుల్లో చాలా చాలా ఇంపార్టెంట్ ఏరియా సార్. బిట్ వచ్చేసి కేంద్ర హోంశాఖ వారు సార్ దేశవ్యాప్తంగా 16,671 పోలీస్ స్టేషన్లను పనితీరు ఆధారంగా ఉత్తమ పోలీస్ స్టేషన్ల జాబితాను అమిత్ షా ఈరోజు ప్రకటించారు సార్. ఈ దేశంలో బెస్ట్ పోలీస్ స్టేషన్ సార్ మణిపూర్ రాష్ట్రంలో వచ్చేసి ఇక్కడ సార్ వచ్చింటే మణిపూర్ రాష్ట్రంలో ప్రధానమైన పోలీస్ స్టేషన్ సార్ ఇది. నాన్ గోపాంగ్ షేక్ మై అనే పోలీస్ స్టేషన్ బెస్ట్ సార్. రెండోసారి తమిళనాడు రాష్ట్రంలో వచ్చేసి సార్ ఇది ఏ పోలీస్ స్టేషన్ సార్ అంటే ఇక్కడ ప్రధానంగా మనకు తమిళనాడులో ప్రధానంగా సార్ ఇక్కడ సేల్వం దగ్గర సార్ ఏవివిపిఎస్ సూరమంగళం అనే పోలీస్ స్టేషన్ సార్. టాప్ 10లో తెలుగు రాష్ట్రాల నుండి ఒకే ఒక పోలీస్ స్టేషన్ ఉంది సార్. టాప్ 10లో తెలంగాణలో కరీంనగర్ జిల్లాలో జమ్మికుంట పోలీస్ స్టేషన్కు టాప్ 10లో చోటు లభించింది ఒక బెస్ట్ పోలీస్ స్టేషన్గా.
ఇలా ప్రజలు సార్ ఇక్కడ కోరుకున్నది మూడు అంశాలు సార్. పోలీస్ స్టేషన్ పోవద్దు, జైలు పాలు కావద్దు, హాస్పిటల్ పాలు కావద్దు. ఈ మూడింటికి దూరం ఉండాలనుకుంటారు సార్. ఇలా పోలీస్ వ్యవస్థ సార్ ఇక్కడ ప్రజలు పోలీసులు స్నేహ సంబంధాలతో ముందుకు పోవాలి. ప్రజలకు ఒక మంచి అభిప్రాయాన్ని కల్పించాలి. ఈ పోలీస్ యంత్రాంగం సార్ ఇక్కడ అమ్మో పోలీస్ అనే భయపడే విధానం కాకుండా ఒక ఫ్రెండ్లీగా ఉండి సమస్యలను పరిష్కరించే విధంగా వెళ్ళాలి సార్. ఒక ఆదర్శం అంటే ఒక ఫ్రెండ్లీ పోలీస్ విధానం కావాలి. ఒక ఫ్రెండ్లీ పోలీస్ విధానం ప్రజలు కోరుకుంటున్నారు. అక్కడికి పోతే మనం న్యాయం జరుగుతురా అనేక ఆలోచనతో ప్రజలు ఉండే విధంగా పోలీస్ స్టేషన్లు పనిచేయాలి. ఇలా ఈ దేశవ్యాప్తంగా సార్ ప్రధానంగా 10 బెస్ట్ పోలీస్ స్టేషన్ల పనితీరు విధానం అక్కడికి వచ్చే ఫిర్యాదుదారుడికి వచ్చినప్పుడు వాళ్ళు ఎలాంటి అతని ఫిర్యాదుని ఏ విధంగా స్వీకరిస్తున్నారు, అతని సమస్యలు వెంటనే సాల్వ్ చేసి కావలసిన సమస్యల పైన అక్కడ ఇలా ఆ పోలీస్ స్టేషన్ల పనితీరు విధానం బట్టే బెస్ట్ పోలీస్ స్టేషన్లో జాబితాలో మన తెలుగు రాష్ట్రాల నుండి కరీంనగర్ జిల్లాలో జమ్మికుంట పోలీస్ స్టేషన్ ఎంపికైంది సార్. రేపడితే జమ్మికుంట పోలీస్ స్టేషన్ కానీ రేపడితే ఇండియాలో ఉత్తమ పోలీస్ స్టేషన్ ఇది ఏ స్టేట్లో ఉంది, ఆ పోలీస్ స్టేషన్ పేరేమిటి, సూరమంగళం పోలీస్ స్టేషన్ రెండో బెస్ట్ పోలీస్ స్టేషన్ ఇది ఏ స్టేట్లో ఉంది, ఈ టైపులు రేపు పోటీ పరీక్షల్లో అడిగే అవకాశం ఉంటుంది సార్. ఇక్కడ నుంచి బిట్ వచ్చేసి జపాన్ కంట్రీ సార్ 2020 సంవత్సరము డిసెంబర్ 3 నాడు రానున్న 15 సంవత్సరాలలో డీజిల్ పెట్రోల్ కార్లను పూర్తిగా నిషేధించాలని ప్రకటన చేయడం జరిగింది సార్. ఇక్కడ ప్రకటన ఆల్రెడీ సార్ 2030 నాటికి బ్రిటన్లో పూర్తిగా డీజిల్ పెట్రోల్తో నడిచే కారులు కూడా పూర్తిగా నిషేధం. వెహికల్స్ 2035 నాటికి కాలిఫోర్నియా రాష్ట్రంలో కూడా పూర్తిగా డీజిల్ పెట్రోల్తో నడిచే వెహికల్ కూడా పూర్తి నిషేధం. 2030 నాటికి 70% జపాన్లో ఎలక్ట్రికల్ వాహనాలను వినియోగంలోకి తీసుకోవాలన్న ప్రధాన ఎజెండా సార్ వచ్చేసింది. ఎందుకంటే 2050 నాటికి సార్ ఇక్కడ 50 నాటికి ప్రధానంగా జీరో కార్బన్ ఉద్గర పదార్థాల దేశంగా ఉండాలి సార్. ఇది లక్ష్యం. అదేవిధంగా సార్ ప్రధానంగా సార్ 2021 లేదా 2022 నాటికి భారత్ స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మిస్తున్న విమాన వాహక నౌక INS విక్రాంత్ను
నావికా దళంలో ప్రవేశపెట్టనున్నారు సార్. వచ్చేసి ఇక్కడ 70% పైగా పూర్తిగా ఒక ఆత్మ నిర్భర్ భారత్ యోజనలో భాగంగా 70% పైగా ఓన్లీ మన సొంత నాలెడ్జ్తో నిర్మిస్తున్న ఇండియా స్వదేశీ విమాన వాహనక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్. త్వరలో మనం జల ప్రవేశం కూడా చేయబోతున్నాం. ఈ యుద్ధ నౌక వచ్చేసి ఇక్కడ సార్ కొచ్చిన్ నౌకా నిర్మాణ కేంద్రంలో నిర్మిస్తున్నాడు సార్. ఒక కొచ్చిన్ నౌకా నిర్మాణ కేంద్రంలో నిర్మిస్తున్న ఇండియా తొలి స్వదేశీ విమాన వాహక నౌక పేరేమిటి? ఇండియా తొలి జలాంతర్గం అంటే ఐఎన్ఎస్ అరియంతు. ఇండియా తొలి యుద్ధ ట్యాంక్ అంటే వైజయంతి. ఇండియా తొలి అంటే ఇండియా తొలి సార్ ఇక్కడ సోలార్ యుద్ధ నౌక అంటే ఐఎన్ఎస్ సర్వేక్షక్. ఇండియా స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో ఒక ఆత్మ నిర్భర్ భారత్ యోజనలో భాగంగా మనం నిర్మిస్తున్న యొక్క స్వదేశీ విమాన వాహక నౌక అంటే ఐఎన్ఎస్ విక్రాంత్ సార్. రేపు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ పరంగా అడిగే అవకాశం ఉంటుంది సార్. ఇది ఏ నౌకా నిర్మాణ కేంద్రంలో నిర్మిస్తున్నారు, దాని పేరేమిటి, ఈ టైప్లో రేపు పోటీ పరీక్షల్లో అడిగే అవకాశం ఉంటుంది సార్ ఇక్కడ. అదేవిధంగా సార్ ఒక 2020 సంవత్సరము డిసెంబర్ 3 నాడు, డిసెంబర్ 3 నాడు సార్ ప్రముఖ సైంటిస్టు శివతాను పిల్లే రాసిన 40 years with untold నవలను వెంకయ్య నాయుడు విడుదల చేశారు సార్. ఏంటి ఇలా కూడా తీసుకోవచ్చు సార్, ఒక 40 years విత్ అబ్దుల్ కలాం అన్టోల్డ్ అనే ఒక పుస్తకం సార్. ఇది బిట్ ఇంపార్టెంట్. అన్టోల్డ్ అనే పుస్తకం సార్. ఒక అబ్దుల్ కలాం యొక్క ప్రేరేపించే ప్రసంగాలు, అబ్దుల్ కలాం యొక్క విధానాలు, అబ్దుల్ కలాం యొక్క శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంపై ఉన్న మక్కువ, అబ్దుల్ కలాం రాణించిన యొక్క అంశాలు, అబ్దుల్ కలాం నాయకత్వంలో రెండోసారి పోఖ్రాన్లో అణు పరీక్షల యొక్క విజయవంతం, అబ్దుల్ కలాం సారథ్యంలో అగ్నివణు క్షిపణి విజయవంతంగా పరీక్షించడం, రాబోయే తరాలకు అబ్దుల్ కలాం ఇచ్చిన యొక్క సందేశాలు, రాబోయే తరములో భారతదేశం శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో ఎలా మనం ముందుకు పోవాలి అనే అంశాన్ని మార్గదర్శకంగా ఇచ్చిన వ్యక్తి ఒక అవుల్ పకీర్ జైనులుద్దీన్ అబ్దుల్ కలాం సార్. ఒక తమిళనాడు రాష్ట్రంలో రామేశ్వరం అనే గ్రామంలో నిరుపేద ముస్లిం కుటుంబంలో జన్మించిన వ్యక్తి సార్. ఈ దేశానికి 11వ రాష్ట్రపతిగా, ఒక భారతరత్న అవార్డు గ్రహీత 1997లో ది వింగ్స్ ఆఫ్ ఫైర్ ఒక విజేత ఆత్మకథ అనే పేరుతో నవల సార్. ది విజన్ 2020 ఫర్ న్యూ మిలీనియం అనే నవల కూడా ఇతందే సార్. ఇక్కడ మరి ఈ యొక్క అబ్దుల్ కలాం సార్ 45 దేశాల యొక్క గౌరవ డాక్టరేట్ అవార్డులు కూడా స్వీకరించిన వ్యక్తి సార్. ఆయన పైన
మన యొక్క బ్రహ్మాసు క్షిపణి యొక్క ప్రాజెక్టు డైరెక్టర్ అయిన శివతాని పిల్లే రాస్తే ఈ నవలని ఈ రోజు ఇక్కడ మన వెంకయ్య నాయుడు ఆవిష్కరించిన సంఘటన. రేపు పోటీ పరీక్షలు అడుగుతాడు సార్. 2020 సంవత్సరం డిసెంబర్ 3 నాడు 40 years విత్ అబ్దుల్ కలాం అన్టోల్డ్ అనే నవల రచయిత ఎవరో ఈ టైపులో రేపు పోటీ పరీక్షలు అడిగే అవకాశం ఉంటుంది సార్. బుక్స్ అండ్ ఆథర్స్ పరంగా సార్ వచ్చేసి అదేవిధంగా సార్ ఒక 2020 సంవత్సరం సార్ ఇక్కడ డిసెంబర్ 3 నాడు కర్ణాటక సీఎం సార్ యడ్యూరప్ప దాదాపు వచ్చేసి ఇక్కడ సార్ 600 టన్నుల వేస్టేజ్ ఆధారంగా 11.5 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కోసం ప్రత్యేక ప్లాంటును ప్రారంభించారు సార్. 260 కోట్ల రూపాయల ఖర్చుతో వచ్చేసి సార్. ఈ మధ్యనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా సార్ ఇక్కడ వేస్టేజ్ ఆధారంగా రీసెంట్లీ ఒక ఎలక్ట్రిసిటీ విద్యుత్తును కూడా ఉత్పత్తి చేస్తున్నారు సార్. ఒక వేస్టేజ్ ఆధారంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఎలక్ట్రిసిటీని ఉత్పత్తి చేయడంలో ప్రధానమైన పాత్ర కూడా పోషిస్తున్న సంఘటన సార్ వచ్చేసి ఇక్కడ ముఖ్యంగా సార్. దీంతో పాటు సార్ ఇక్కడ ప్రధానంగా రేపు పోటీ పరీక్షలు అడుగుతాడు సార్. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్యనే 11.5 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని వేస్టేజ్ ఆధారంగా ఉత్పత్తి చేస్తున్నారు, ఎక్కడ నిర్మాణం జరుగుతుంది, ఇలా అడిగే అవకాశం ఉంటుంది సార్. మరి ముఖ్యంగా వచ్చేసరి ఇక్కడ కేంద్ర ఒక 2020 సంవత్సరము డిసెంబర్ 3 నాడు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సార్ ఇక్కడ 100 అక్టేవి పెట్రోలియం ప్రీమియం సార్ ఇక్కడ ప్రీమియంను విడుదల చేశారు సార్. ఈ ప్రీమియం ప్రధానంగా సార్ ఇది ఇంజన్ సామర్థ్యము, ఇంజన్ స్థిరత్వమును కాపాడుతుంది సార్. వచ్చేసి ఈరోజు కేంద్ర పెట్రోలియం శాఖ విడుదల చేయడం జరిగింది సార్. ఈ ప్రపంచంలో చమురు ఉత్పత్తిలో ఫస్ట్ ఉన్న కంట్రీ, ఈ ప్రపంచానికి అత్యధికంగా చమురు ఉత్పత్తి చేసిన కంట్రీ సౌదీ అరేబియా. భారత్కు అత్యధికంగా చమురు ఇరాన్ నుండి దిగుమతి అవుతుంది. భారతదేశంలో చమురు నిక్షేపాలకి అరేబియా తీర ప్రాంతం ప్రసిద్ధిగాంచింది. దీంతోపాటు భారతదేశం కూడా సొంతంగా ఇలా సహజ వాయువును వివిధ త్రవ్వకాల ద్వారా అధికమైన దిగుబడులు కూడా, అధికమైన ఉత్పత్తులను కూడా ఇలా భారత్ స్వయంగా సాధిస్తున్న దశలో 100 వచ్చేసి కూడా సార్ 100 అక్టేవి పెట్రోలియం యొక్క ప్రీమియంను ఈరోజు విడుదల చేయడం జరిగింది సార్. ఇక్కడ మరి ముఖ్యంగా సార్ దీనితో పాటు ఒక 2020 సంవత్సరము
డిసెంబర్ 3 నాడు ఆసియా అభివృద్ధి బ్యాంక్ సార్, ఇక్కడ ఆసియా అభివృద్ధి బ్యాంకు $50 మిలియన్ అమెరికన్ డాలర్లను వెస్ట్ బెంగాల్లో ప్రజా సంబంధాలు, ప్రజల సంస్కృతి, మౌలిక సదుపాయాల కోసం కేటాయించింది సార్. వచ్చేసి ఒక వెస్ట్ బెంగాల్ సార్, ఇక్కడ ఈ రాష్ట్రం త్వరలో అసెంబ్లీ ఎలక్షన్ జరగబోతుంది. 294 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి సార్. ఈ రాష్ట్ర గవర్నర్ ఇలా అస్సా అంటే వెస్ట్ బెంగాల్లో ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న తరుణంలోనే ఒక జగదీప్ ధంకర్ సార్, ఇతను జగదీప్ ధంకర్, ఈయన విమర్శలు చేస్తున్న నేపథ్యంలోనే ఈరోజు వచ్చేసి ఆసియా అభివృద్ధి బ్యాంక్ ఈ విధంగా $50 మిలియన్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించడానికి ముందుకు రావడం జరిగింది సార్. ఈ రాష్ట్రంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రజా సంబంధాలు, అక్కడ ఉన్న యొక్క ప్రజల సంస్కృతి కాపాడుకోవడం కోసం, ప్రజల సంస్కృతిని మెరుగుపరచడం కోసం ఒక 1966లో మనీలా కేంద్రంగా స్థాపించిన ఆసియా అభివృద్ధి బ్యాంకు ఈ సాయాన్ని ప్రకటించిన సంఘటన సార్. ఒక ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ సార్ ఇది మనీలా నగరంలో ఉన్న సార్. వరల్డ్ బ్యాంక్ వాషింగ్టన్ నగరం సార్. రిజర్వ్ బ్యాంక్ ముంబై సార్. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు బీజింగ్ సార్. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ షాంఘై సార్. ఒక ఆసియా అభివృద్ధి బ్యాంకు మనీలా నగరంలో ఉంది. ఒక అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రం కూడా మనీలా నగరంలోనే ఉన్నది సార్. అదేవిధంగా సార్, ప్రధానంగా దీనితో పాటు ఇలా ఆసియా అభివృద్ధి బ్యాంకుకు ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్న భారతీయుడు, ఒకప్పుడు ఎన్నికల అది కమిషనర్గా పనిచేసిన వ్యక్తి అశోక్ లావాసా సార్. పోటీ పరీక్షల్లో కరెంట్ ఎకనమీ పరంగా ఈ మధ్యన ఆసియా అభివృద్ధి బ్యాంకు ఏ రాష్ట్రంలో ప్రజా సంబంధాలు, ప్రజల సంస్కృతి, మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం $50 మిలియన్ ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఇలా అడిగే అవకాశం ఉంటుంది సార్. అదేవిధంగా సార్, ఒక 2020 సంవత్సరము డిసెంబర్ 3 నాడు 100 సంవత్సరాల తర్వాత 18వ శతాబ్దానికి చెందిన అన్నపూర్ణ విగ్రహాన్ని కెనడా నుండి వారణాసికి తీసుకువచ్చారు సార్. ఇక్కడ ఈ మధ్యన మన రాముడు సీత యొక్క విగ్రహాలు సార్ ఇక్కడ లండన్ నుండి రీసెంట్లీ తమిళనాడు తీసుకొచ్చాం. ఎప్పుడో గత కాలంలో గత పాలకులు పరిపాలిస్తున్నప్పుడు ఈ ప్రఖ్యాతిగాంచిన యొక్క పురాతనమైన యొక్క విగ్రహాలు మొత్తం కూడా విదేశాల్లో అమ్ముకున్నారు. దోపిడీ గురైనవి ఆయా దేశాల మ్యూజియాల్లో మన యొక్క విగ్రహాలు ఉన్నాయి. అదేవిధంగా సార్, ప్రధానంగా
ఈ కెనడాలో ఉన్న యొక్క 100 ఏళ్ళు అంటే 100 ఏళ్ల క్రితం కెనడాలో తీసుకెళ్లారు. 100 ఏళ్ల క్రితం అక్కడ కెనడాలో వెళ్ళిన అంటే తీసుకెళ్లే అన్నపూర్ణ విగ్రహాన్ని తిరిగి మళ్ళీ వారణాసికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న యొక్క సంఘటన సార్ వచ్చేసి ఇక్కడ రేపు పోటీ పరీక్షల్లో ఏ టైపులో ఎలా అడిగినా కూడా బిట్టి క్యాచ్ చేయాలి సార్. రేపు పోటీ పరీక్షలు అడుగుతాడు సార్. ఈ మధ్యనే 100 ఏళ్ల క్రితం భారత్ నుండి తీసుకెళ్ళిన అన్నపూర్ణ విగ్రహాన్ని ఏ దేశం నుండి మళ్ళీ వారణాసికి తెచ్చుకుంటున్నాం? లేదా ఆనాటి రాముడు సీత విగ్రహాల్ని ఈ మధ్యన ఏ నగరం నుండి తమిళనాడుకు తీసుకొచ్చారు? లేదా 40 years విత్ అబ్దుల్ కలాం అన్టోల్డ్ పుస్తక రచయిత పేరేమిటి? ఇది బిట్ ఇంపార్టెంట్ సార్. దేశంలో బెస్ట్ పోలీస్ స్టేషన్లో మణిపూర్లో ఉన్న పోలీస్ స్టేషన్ పేరేమిటి? జమ్మికుంట పోలీస్ స్టేషన్కి ఎన్నో స్థానం ఉంది. ప్రపంచంలో గ్లోబల్ టెర్రరిజం ప్రమాదానికి గురవుతున్న జాబితాలో ఇండియా 8వ స్థానం. ఇండియా ఏ ప్లేస్ సార్? ఇక్కడ 8 ఫస్ట్ ఉన్నదే సార్. ఏ దేశం సార్ ఫస్ట్? ఆఫ్ఘనిస్తాన్. మొత్తం ఎంత సార్? 18. ఇండియాలో ఎన్ని రైల్వే జోన్లు సార్? 18. ఆర్గాన్ పరిమాణ సంఖ్య ఎంత సార్? 18. 2 18 సార్. 36. ఎన్ని రఫేల్ యుద్ధ విమానాలు సార్? 36. గోవా సముద్ర తీరరేఖ పొడవు ఎంత సార్? 36 కిలోమీటర్లు సార్. ఇక్కడ ఏ టైపులో ఎలా అడిగిన బిట్ క్యాచ్ చేయాలి. టుడే కరెంట్ అఫైర్స్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ సార్. ఒక బ్రహ్మాస్త్ర క్షిపణి ప్రాజెక్ట్ డైరెక్టర్ శివతాను పిల్లే రాసిన యొక్క నవల ఒకటి, గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ ఇంపార్టెంట్, ఇండియాలో బెస్ట్ పోలీస్ స్టేషన్ల జాబితా ఇంపార్టెంట్. అదేవిధంగా ఈరోజు కరోనా వైరస్తో మరణించిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇంపార్టెంట్ ఏరియా సార్. రైతుల ఉద్యమకు మద్దతుగా పద్మ విభూషణ్ అవార్డు వెనకకిచ్చిన మాజీ సీఎం ప్రకాష్ సింగ్ బాదల్ ఇంపార్టెంట్ టుడే సార్ కరెంట్ అఫైర్స్. రేపు పోటీ పరీక్షలో ఏ టైపులో అడిగినా కూడా రెగ్యులర్ కరెంట్ అఫైర్స్ సార్. ఎప్పటిదప్పుడు మేము అందిస్తున్నాం సార్. బయట ఈరోజు కరెంట్ అఫైర్స్ రేపు చెప్తుంటారు, అలాగా సార్. అనుక్షణం వచ్చేసి అక్కడ మీకు కావాల్సిన ఎగ్జామ్ పాయింట్ అవుట్లో ఎంతవరకు అవసరం, ఎగ్జామ్ పాయింట్ అవుట్లో ఏ విధంగా కడతాడు. ఇది 22 ఏళ్ళ అంటే 20 ఏళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ సార్. ఇక్కడ అనేకమైన పేపర్లు చూసాం సార్. సారు ఎన్ని పేజీలు రాయలేడు ముఖ్యం కాదు, సారు వచ్చేసి ఇక్కడ ఎన్ని జోకులు చెప్పాడు ముఖ్యం కాదు. రేపు పోటీ పరీక్షలో ఎన్ని బిట్లు రాబోతున్నాయి ఈరోజు క్లాస్ నుండి. ఎగ్జామ్ హాల్లో కూర్చున్న సార్ చెప్పిన బిట్లు రావాలి సార్. 2.5 గంటలు అంటే ఎగ్జామ్ హాల్లో ఉంటే 2.5 గంటలు కష్టపడి పేపర్ రాస్తే 36 ఏళ్ళు నువ్వు నీ కుటుంబం హ్యాపీగా ఉండొచ్చు సార్ ఈ పోటీ పరీక్షల్లో. అది సార్ మనకు కావాల్సింది పోటీ పరీక్షల్లో. ఆ విధంగా మీరు వెళ్ళిపోండి సార్. ఆ విధంగా మా ప్లాటో మీకు యాజమాన్యం మీకు అందిస్తున్న సంఘటన సార్. ఎవ్రీడే చాలామంది ఆపినారు 10 నిమిషాలు 5 నిమిషాలు పెడితే అట్లాగా సార్. పిల్లలకి న్యాయం చేయాలి. ఈ పోటీ పరీక్షలో కరెంట్ అఫైర్స్ అనేది ఒక బిట్ కూడా మిస్ కాదు. ఆ లెవెల్లో పిల్లలకు అందించాలని మా యాజమాన్యం ముందుకు వస్తుంది. అందుకే మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ప్లాటో డైలీ కరెంట్ అఫైర్స్ని కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.